ఇందులో కనిపిస్తున్న బాలుడు తల్లిదండ్రులు లేని ఓ అనాథ. మన దేశంలో ఉన్న ధనవంతుల పిల్లలు అన్నంతో ఆడుకుంటుంటే ఇటువంటి అనాథ పిల్లలు అన్నం కోసం అడుక్కు తింటున్నారు. మరి వీరిని కాపాడవలసిన బాధ్యత మనందరిది, అంటే మన విద్యార్థులది. ఇలాంటి అనాథ పిల్లలు మనం తరచుగా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో చూస్తుంటాం. వారిని చూసి మనం అసహించుకోకుండా వారిని ప్రేమతో, ఆత్మీయతతో ఆదుకోవడం మన ధర్మం. మరి విద్యార్థులుగా మనం వీళ్ళని ఆదుకుందాం, సాయినంత సహాయం చేద్దాం. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపై నే వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. వస్తున్నాను రా మామ, స్టేషన్ దగ్గర ఉన్నాను. లేకరా, స్టేషన్ దగ్గర ఉన్నాను, వస్తాను. ఇక్కడ కడుక్కున్నాడు రా, డబ్బులు అడుగుతున్నాడు. వస్తాను వచ్చేడు మేంట్రా, లేట్ ఏం లేదు, పోరా. అరే రే రే నాన్న, పడిపోయావా? లేరా నాన్న. అరే రే రే పడిపోయావే రే, లేరా నాన్న. దెబ్బలేం రాలేదుగా? చూసుకో, దెబ్బలేం రాలేదు కదా? బాగానే ఉంది. ఏం చేస్తుంటావు నాన్న నువ్వు ఇంతకి? ఎప్పుడు ఇంతేనా నువ్వు? అవునన్నా, చదువుకోవట్లేదు. డైలీ ఇలాగే ఉంటావు? డైలీ ఇలాగే అందరిని అడుగుతుంటావు డబ్బులు? అవునన్నా, అడుక్కుంటా. అంటే నువ్వు చదవట్లేదా మరి? చదువుకోవట్లేదన్నా. అమ్మా నాన్న ఎవరు లేరా నీకు? లేరన్నా. సర్లే, నేను చదివిస్తా, చదువుకుంటావా? చదవా అన్నా. నువ్వు చక్కగా చదువుకోవాలన్నా, ఇలా ఉండకూడదు, ఇలా తిరగకూడదు కదా నువ్వు. చదువుకుంటా. చక్కగా చదువుకోయి నేను చదివిస్తా. బట్టలు కొనిపిస్తా కొత్తవి, సరేనా? కొనిస్తా కొత్త బట్టలు, తీసుకో. అక్కడ కూర్చో, మాట్లాడదాం పద. కూర్చో, అక్కడ కూర్చో. సర్లే, నువ్వు అక్కడవేనా? మీ గల్లీలో అందరూ ఇంతేనన్నా? అందరం అడుక్కుంటామన్నా. అంటే ఎవరు చదవట్లేదా మీరు? చదవట్లేదు. చాలా మంది ఉన్నారా మీరు? అంటే ఎవరు చదువుకోవట్లేదు మీలో? చదువుకోవట్లేదు. నీకు చదివిస్తా, కొత్త బట్టలు కొనిస్తా, చదువుకోవాలి. చదువుకుంటాను. మీ వాళ్ళ కూడా తీసుకురా ఇక్కడికి. అలాగే అన్నా, నేను చదివి తీసుకొస్తా. అంటే ఎవరు చదవట్లేదు మీ వాళ్ళు? చదవట్లేదన్నా. సర్లే, మీకు కొత్త బట్టలు కొనిస్తా. కొత్త బట్టలు తయారన్నా. ఇక్కడ కూర్చుంటాగా, నేను వెళ్ళి కొత్త బట్టలు కొనిస్తాను. చక్కగా చదువుకోవాలి మరి, కొత్త బట్టలు చదువుకుంటానా? సరేనా? సరే, ఇక్కడే కూర్చో, నేను బట్టలు పట్టుకుని వస్తా. సరేనా? ఇక్కడే కూర్చో. ఓకే. మనకి ఇది చూడడానికి చిన్న పనినైనా పెద్ద మనసు చేద్దాం. ఇటువంటి పిల్లలు మన కంటికి కనిపిస్తే ఆదుకుందాం, ఆదరిద్దాం, మన చేతనంతా సహాయం చేద్దాం. చేసినప్పుడు వీళ్ళు మారుతారు, మనం మార్చే వాళ్ళం అవుతాం.
చొక్కా ఇప్పేరా కన్నా, ఇప్పే. కొత్త చొక్కా తీసుకొచ్చా నీకోసం. ఇదిగో బాగుంది కదా ఈ చొక్కా, నీకోసం తీసుకొచ్చా. నీ జీవితం మారబోతుంది రేఖ. చొక్కా బాగుంది కదా, తీసుకో. ఇక నీ బాధ్యత మొత్తం నాదే రా. బటన్స్ నీట్గా పెట్టుకో, నీట్గా పెట్టుకోరా. ఆ బటన్ వెయ్యి. బాగున్నావు ఇప్పుడు చూడటానికి చాలా. ఓకే, నన్ను ఆదుకున్నామన్నా, నీకు నమస్కారం. ఏం పర్వాలేదు లేరా, ఏం పర్వాలేదు. ఇక నీ జీవితం మారబోతుంది కన్నా, మారుతావు ఇక నువ్వు. ఒక సంవత్సరం తర్వాత రోడ్లపై తిరిగే ఈ బాలుడు నేడు వీధి బడులకు వెళ్ళి చదువుకుంటున్నాడు. కారణం మనం సహాయం చేయడమే. ఇలాంటి పిల్లల్ని మనం ఆదుకుంటే వారి భవిష్యత్తు తీర్చిదిద్దే వాళ్ళం అవుతాం. ఇలా రోడ్లపై తిరిగే పిల్లల్ని మనం ఆదుకుందాం, ఆదరిద్దాం. నేడు వీరికి సహాయపడదాం. ఎవరు నువ్వు? ఎందుకు రావట్లేదు? ఎవరు అసలు నువ్వు? ఎవర్రా చిన్న? గుర్తుకొచ్చావురా చిన్న, గుర్తుకొచ్చావు. అరే సహాయం చేశా కదా నీకే. చదువుకుంటున్నావు ఏంటి ఇప్పుడు నువ్వు? చాలా సంతోషంగా ఉందిరా చిన్న నాకు, చాలా. వెరీ గుడ్, చదువుకోవాలి మరి. చాలా సంతోషంగా ఉందిరా. చదువుతున్నావా? చిన్న స్కూల్లో అంత బాగుంది కదా మరి. గుడ్ బాయ్, చదువుకోవాలా నీట్గా, సరేనా? ఓకే. వీడేరా, చెప్పే కదా నీకు ఒకసారి సహాయం చేసా ఇలా అని. వీడే చాలా మంచివాడు వీడు. వీడే. వెరీ గుడ్ రా నాన్న, సూపర్. నువ్వేనంటగా, వెరీ గుడ్. చాలా చక్కగా చదువుకో, నేను డబ్బులు ఇస్తాను వీడికి. ఈ 5000 రూపీస్ ఇది నీ దగ్గర ఉంచుకో, చదువుకోవాలి. ఖర్చు పెట్టమాక, రాసుకో, సరేనా? బాగా చదువుకోవాలి మరి, ఓకేనా? వెరీ గుడ్, గుడ్ బాయ్. పదండి రా, హోటల్కి వెళ్దాం వీళ్ళు తీసుకుంటూ. రండి నువ్వు కూడా. ఓకే, రారా చిన్న, పార్టీ ఈరోజు మనకుంది. పదండి రా. ఓకే. వీళ్ళు నాకు మొదట్లో